భగవద్గీత హిందూ మతం యొక్క ఒక అద్భుతమైన గ్రంథం. భగవద్గీత క్లుప్తంగా అంటే మొదట పరమాత్మ ఉంది. పరమాత్మ అంటే ఈశ్వరుడు. పరమాత్మ జీవాత్మలను సృష్టించాడు. జీవాత్మ అంటే అన్ని జీవులు. జననం మరణం నిరంతర ప్రక్రియ. ఈ జన్మలో మన కర్మల ప్రకారం మనకు మరొక జన్మ లభిస్తుంది. మరొక జన్మ చీమ కావచ్చు, లేదా పాము కావచ్చు, లేదా చేప కావచ్చు, లేదా పక్షి కావచ్చు, జంతువు కావచ్చు, లేదా మనిషి కావచ్చు. అది ఈ జన్మలో మన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. మోక్షం అంటే మనతో సహా అన్ని జీవులలో పరమాత్మను చూడడం. మోక్షం మరొక అర్థం మరణానికి ముందు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాచూర్యాలను వదిలిపెట్టడం. మోక్షానికి 4 విధాలుగా సాధించవచ్చు. 1 కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, క్రియాయోగం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.